వైసీపీ హయాంలో తిరుమలతో పాటు శ్రీశైల దేవస్థానంలో కూడా నెయ్యి కల్తీ జరిగిందన్న వాదనలకు బలం చేకూరుతోంది. తీగ లాగితే డొంక కదిలిందన్న చందంగా తిరుమల లడ్డూ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ మల్లన్న దేవాలయానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు గుర్తించింది. భోలేబాబా డైరీ నుంచే రాజేష్ కార్పొరేషన్కు 2022 మే నుంచి 2023 మార్చి వరకు నెయ్యి సరఫరా జరిగింది. మల్లన్న ఆలయంలో లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి పడితరం సరుకుల్లో భారీగా వ్యత్యాసం ఉందని అప్పటి చైర్మన్ చక్రపాణి రెడ్డి, పాలక మండలి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం అక్రమాలకు అద్దం పడుతోంది. నెలలో నవంబర్లో లడ్డూ తయారీకి సప్లై చేసిన సరుకులు మాత్రం ఓన్లీ లడ్డూకి తయారు సంబంధించిన సరుకులకు మాత్రం 42 లక్షల రూపాయలు తేడా వచ్చింది మార్కెట్ రేటుకును కాంట్రాక్ట్ సప్లై చేసిన రేటుకి. దాని మీద నేను కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. గతంలో కూడా మేము బోర్డు మీటింగ్ లో కూడా దాన్ని టెండర్ రద్దు చేసి ముందు ఆల్టర్నేటివ్ అరేంజ్ టెండర్ రద్దు చేయడం జరిగింది. ఫస్ట్ క్వాలిటీ కూడా కాదు, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ సప్లై చేస్తున్నాం. దాని మీద మేము బోర్డు మెంబర్లు అందరూ గట్టిగా చెప్పి వారం రోజుల లోపల జీసీసీ కార్పొరేషన్ లేదా ఇంకేదైనా కార్పొరేషన్ తీసుకుని ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుని టెండర్ రద్దు చేయమని చెప్పి కూడా చేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ 20 సంవత్సరాల క్రితం చేస్తున్నాయంట. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏమి, రీటెండర్ ఎందుకు పెట్టారు? రేట్లు తగ్గాలని, కాంపిటీషన్ చూసి రేట్లు తగ్గుతుందని పెట్టారు. కానీ ఇక్కడ ఎందుకు ఆ పాలసీ ఇక్కడ వర్తించడం తెలియలేదు. కానీ ఇది అధికారుల నిర్లక్ష్యం అనేసి స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే శ్రీశైలం టెంపుల్ ఒకటే కాదు కదా, పక్కన టెంపుల్కి ఎంతసార్లు క్లియర్ చేసినా, మార్కెట్లో ఎంత చేసినా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఇదేం కాదు కదా. ఇది చాలా దారుణం. ఇంత దారుణాన్ని మేము ఎక్కడా చూడలేదు. ఈ లడ్డుకి సంబంధించిన దీంట్లో మాత్రమే ఇంత తేడా వచ్చింది. నవంబర్లో 5,65 లక్షల దాకా నేరుగా పెట్టుకున్నారు మిగతా సంబంధించిన. ఇంకా దాంట్లో ఎంత ఉందో మనం దాన్ని ఇంకా కంపేర్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అధికారుల దృష్టికి తీసుకుపోతాం, అవసరమైతే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాం. గత 5-6 నెలల నుంచి పడితరం స్టోర్లో మార్కెట్ రేట్లో ఉన్న రేట్లకి ఇప్పుడు ప్రస్తుతం సరఫరా చేస్తున్న టెండర్దారుడు ఎక్కువగా రేట్లు కోట్ చేసి అతను దేవాలయ యొక్క సొమ్మును ఎక్కువగా రాబట్టుకుంటున్నాడు అనేది చైర్మన్ గారి యొక్క వాదన. ఘీ అనేది సుమారు 80 లక్షల రూపాయలు దేవాలయానికి ఆదాయం వస్తుందని చెప్పి కూడా మీకు రిటర్న్ గా రాసి అధికారులు తెలియజేస్తున్నారు. ఆ రోజు కోడ్ చేసిన రేట్ల ప్రకారం ఎక్కువన్నా తక్కువన్నా సరఫరా చేసే బాధ్యత అతందే. సరఫరా చేయని పక్షంలో ఏదైతే టెండర్దారుడు ఆన్లైన్లో అతను ఆమోదం పొంది ఉన్నాడో అతని మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా మనకుంది. కాబట్టి ఎక్కువ రేట్ తక్కువ రేట్ల గురించి ఏదైనా దేవాలయానికి మనకి లబ్ధి చేకూరే విధంగా ఉంటే కమిషనర్ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మనం పంపించడం జరిగింది. నేను ఆయన చెప్పేదేనండి, ఏ విధంగా ఆయన చెప్తాడు? మేము ప్రభుత్వానికి చెప్పాం, కోర్టులో మేము తీర్మానించాం, మేము కమిషనర్ పంపించాము, లీగాలిటీ చూసుకుంటాం. మేము కమిషనర్ గారు చేయకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్తాం, మంత్రి దగ్గర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం. అంతేగాని డైరెక్ట్ మీడియా ముందు తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డుని దేవాలయ పరువు భంగం కలిగే విధంగా ఏ విధంగా చెప్తారు? మాకు లీగల్ గా మాకు బయట రేట్లు ఇక్కడ రేట్లు మాకేం తెలియపరచుకుంటా మాట్లాడేస్తే ఒక్కడే ఎట్లా సరిపోతుంది అది?